హైదరాబాద్ అన్నా చాలా క్లిక్ కావాలని నేను కూడా కోరుకుంటున్నా. అన్న థ్యాంక్ యూ అన్న. కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. యూట్యూబ్లో ఇష్టపడ్డానికే మంచిగా ఉంది. మెయిన్ ఏంది అంటే యూట్యూబ్లో ఇంకోటి నిజం చెప్తా, నమ్మలేని నిజం. యూట్యూబ్లో ఎప్పుడైతే మనం నిజాయితీ దూరం వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఓకే థ్యాంక్ యూ. కావాలని కోరుకుంటున్నాను. ఓకేనా థ్యాంక్ యూ. బాయ్ అన్న. బాయ్ బాయ్. హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ Radhanani04. సో ఈరోజు సండే వీకెండ్ రైడ్కి అయితే పోతున్నాం. ఇంట్లో కూర్చొని టైంపాస్ అవుతలేదు అని చెప్పేసి మా దోస్తాన్ని ఫోన్ చేస్తే ఇటనే టైంపాస్కి ఇటనే ఒక మైజ్గండికి చిన్న రైడ్కి అయితే పోతున్నాం. మైజ్గండికి అయితే పోతున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి ఇప్పుడు 12:30 అవుతుంది. కరెక్ట్గా ఎండ టైంలో పోతున్నాం. తంపుడు తంపుతుంది ఎండ. ఇంకో కూర్చోండి, నాకు హెల్మెట్ పెట్టుకున్నాం కాబట్టి నాకు అంత ఏం అనిపిస్తలేదు. మా దోస్త ఎండ తంపుడు తంపుతుంది మామ అంటున్నాడు. సో మన ఛానల్ అయితే 800 సబ్స్క్రైబర్స్కి దగ్గర అవుతుంది. కొంచెం సపోర్ట్ చూపెడితే 1K కంప్లీట్ అయిపోతుంది. 1K కంప్లీట్ కాగానే మంచిగా మానిటైజేషన్ ఎనేబుల్ అవుతుంది. 1K కంప్లీట్ కావాలని జల్దీ మంచిగా సపోర్ట్ చేయండి అమ్మ. అందరూ లైక్లు కొట్టండి, మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి జరా, ఓకేనా. ఇందాక ఏమైందంటే పెట్రోల్ పోపించుకున్నా, 500 పెట్రోల్ పోపించిన. టైర్లో గాలి లేదని చెప్పేసి టైర్లో గాలి కొట్టిపిస్తే ఒక పంక్చర్ అయింది. ఫస్ట్ ఒక పంక్చర్ చూసిన తర్వాత పంక్చర్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక పంక్చర్ వెళ్ళింది. మళ్ళీ కరెక్ట్ అట్లనే 4 పంక్చర్లు వెళ్ళినాయి. నా ఇంకల టైర్లోనే 2 పంక్చర్లు ఉన్నాయి. ముంగ టైర్లో ఒక పంక్చర్ ఉంది, ఒక వాల్ ఖరాబ్ అయింది. దానికి 400-500 అయినాయి దానికి పంక్చర్లకి. ఒక పంక్చర్ కోసం పోతే 4-5 పంక్చర్లు అయినాయి. 500 ఎగిరిపోయినాయి అన్నీ. డిస్క్ల మీద డిస్క్లు ఇచ్చింది. పంక్చర్లు మరీ డేంజర్ పంక్చర్లు అయినాయి. పంక్చర్లు ఎట్లయినాయేమో అర్థం కాలేదు, కానీ పంక్చర్లు మూలలు గుచ్చుకున్నాయి. ఇంకొకటి ఏం లీక్ అయింది. ముంగ టైర్లో వాల్ వేయింది. ఇక ఇట్లయితే పోతున్నాం. శ్రీశైలం పోదామనుకున్నాం, కానీ శ్రీశైలం మా దోస్తు హ్యాండ్ ఇచ్చేసిండు. క్యాన్సల్ వద్దు మా అమ్మ, నెక్స్ట్ వారం పోదామని చెప్పేసి హ్యాండ్ ఇచ్చేసిండు. అట్లా అని చెప్పేసి మా దోస్తాన్ని ఫోన్ చేస్తే మా అమ్మ పోదాం దారా అంటే మైజ్గండికి పోతున్నాం. ఇప్పుడైతే టైం వచ్చేసి 12:34 ఎగ్జాక్ట్. కాకాకి నమస్తే పెడదాం. కాకాయుడు ఎట్లా ఏమో ఆలోచిస్తుండే, ఆడ కూర్చొని ఏమో ఆలోచిస్తుండే, బొరాన్ని ఆలోచిస్తుండు. ఏమైంది కాకా కాయ చెప్తాం. బొరాన్ వీడియో కాకాయుడు బొరాన్ ఉన్నట్టు కాదు వీడియో ఎక్స్ప్రెషన్ మంచి చేస్తున్నావు కాకా. ఇక గోప్రో ఒకటి తీసుకొని సెట్ అయిపోతుంది మొత్తం. ఇక బండి ఉంది, ఇక గోప్రో ఒకటి సెట్ తీసుకుంటే అయిపోతుంది, మంచిగా సెట్ అయిపోతుంది. మొన్న బండి మీద ఆంధ్ర పోయినా, ఇదే నాగర్కర్నూలు వేయించిన. దీని టాప్ స్పీడ్ 145-140 ఏమో పోతుంది. 145 దగ్గర కొట్టినా దీని టాప్ స్పీడ్ అయితే. సింగిల్గా పోయినా ఒక్కనే వేసి వచ్చిన, నాగర్కర్నూలు వేసి వచ్చిన. టాప్ స్పీడ్ 145 దగ్గర పోతుంది. 145 దగ్గర ఈజీగా వెళ్ళిపోతుంది. అది గుంజుతాయి బోరాను. ఎండ అయితే చంపుతుంది గాయస్. కత్తాల్ టోల్గేట్, ఫస్ట్ టోల్గేట్ ఇది ఒక్కటే ఉంటుంది. టోల్గేట్ అయితే మనకి హైదరాబాద్ నుంచి మైజ్గండి పోతే వాళ్ళు ఒక్కటే ఉంటుంది. ఇక వచ్చేసినట్టే మైజ్గండి. ఇక కడతాలు వచ్చేసింది, మైజ్గండి వచ్చేసినట్టు. ఈ నుంచి 2-3 కిలోమీటర్లు ఉంటుంది అంతే. మనకు ఫ్రీ ఉంటుంది, ఏముండదు బ్యాగ్లకి. అడుగుపోయి ఒకసారి గాయస్. మైజ్గండికి అయితే వచ్చేసాం. ఇదే మైజ్గండి. ఆ టికెట్లకి చేంజ్ కావాలి కదా, చేంజ్ కోసం అనేసి వచ్చినాం. చేంజ్ తీసుకుంటున్నాం మావాడు. ఏమైందా ఉన్నాయా? ఆ టికెట్ 5 రూపీస్ ఏమో ఉంటుంది టికెట్. చేంజ్ లేవు, అన్నీ ఆన్లైన్లోనే. చేంజ్ తీసుకొని చక్కగా గుడికాడికి పోదాం.
హైదరాబాద్ నుంచి వస్తే అందరు ఇడికి వస్తారు దావత్లో చేసుకోనికి, తాగానికి, తినడానికి అందరు ఇడికి వస్తారు మొత్తం. ఇప్పుడు ఈ లోపలికి ఎంటర్ కాగానే ఎట్లా అడుగుతారో అందరూ, కోడింగ్ కావాలని అడుగుతారు వీడు. ఏమోది ఇటనే ఉంటుంది అందరు మంచిగా. అంతా లమ్మడులు మొత్తం కోడిలను వస్తారు, ఆటర్లని మంచిగా గట్టిగా దావా చేసుకుంటారు అందరు హైదరాబాద్కి వచ్చేటికి. ఏమొద్దు ఏ పెడదాం, ఆడ పెడదామా బండి. ఐదుగండి టెంపుల్ చేసినాం, పార్క్ ఇక్కడ చేసేసి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాం. బాయ్ కటింగ్ వస్తుంది. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మెల్లగా చిల్ అయ్యేసి ఇంటికైతే వెళ్ళాలి. ఇక మన బండి కాడ ఇవ్వడే జరగమని చెప్పాలి అందరినీ. పూజలు చేస్తారు బండ్లకి. ఒక యూట్యూబర్ని కలవడానికి పోతున్నాం. యూట్యూబర్ అంటే ఆయన బైక్ మెకానిక్. ఆ చైన్ కిట్ సౌండ్ వస్తుంది, ఆ చైన్ కిట్ చూపెట్టేసి చూద్దాం యూట్యూబర్ని అట్నే కలిసేసేద్దాం అని పోతున్నా. కర్తాల్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్ అని ఉంటుంది ఆయన పేరు యూట్యూబ్లో. ఇది షాప్ ఇదే అనుకుంటున్నా, ఇదే కాదు షాప్ అయితే ఇదే అనుకుంటున్నాను నేను. అని ఉన్నాడో మరి ఏందో పోయి కలుద్దాం ఒకసారి, చూద్దాం. ఏడుగా అన్న బ్రో, హాయ్. మీదేనా బ్రో యూట్యూబ్ ఛానల్? కర్తాల్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్ నాయ్. చైన్ కిట్ సపోర్ట్ వస్తుందన్నా. ఇక్కడ మైదిగానికి వచ్చినట్టే అటనే కలిసిపోదామని వచ్చిన. కిట్ 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 అంటుంది మొత్తం. హైదరాబాద్ అన్నా. అదే వీళ్ళకి వీడియో చూస్తుంటాను ఇవి యూట్యూబ్లో. ఎంత జనరేట్ అవుతుందన్న యూట్యూబ్లో అమౌంట్? ఎంత జనరేట్ అవుతుంటే యూట్యూబ్లో అమౌంట్? 2 నెలలకు ఒకసారి బంద్ చేసేది, 2 నెలలకు ఒకసారి అంతేనా? ఏం రావన్నా 1 lakh పైనూరుగా నీకు సబ్స్క్రైబర్స్ 1 lakh పైనూరు ఏమనుకో. కాకపోతే ఏంది అని అంటే వ్యూస్ ఉండాలి, వ్యూస్ బట్టే వస్తాయి. అంతేనా? ఎక్కువ వస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి. ఇని క్లిక్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. మంచిగా ఉంది. మెయిన్ ఏంది అంటే యూట్యూబ్లో ఇంకోటి నిజం చెప్తా, నమ్మలేని నిజం. యూట్యూబ్లో ఎప్పుడైతే మనం నిజాయితీగా వీడియో పెడతామో క్లిక్ కాదు. అంటే ఇప్పుడు దానికి అబద్ధం యాడ్ చేసి పెడతాం చూసినావా? స్క్రిప్టెడ్ వీడియోవా? లేదు, నిజం అంటే నిజం. ఇప్పుడు మైజిగండి వచ్చినావు, అన్నీ వచ్చినావు, మైజిగండి వచ్చినావు, రాగానే నీ బైక్ కింద పడ్డది మీద పడ్డదని నెగటివ్ అవును, నెగటివ్ చెప్పితేనే క్లిక్ అవుతుంది వీడియో. మనం ఎంత మంచిగా కష్టపడి చేస్తే రాదు, నాకు తెలుసు. యూట్యూబ్ లా మనం కొన్ని 100 వీడియోలు అప్లోడ్ చేస్తాం, నిజంగా చెప్తే అసలు క్లిక్ కాదు. ఎప్పుడైతే నువ్వు ఫేక్ చెప్పు 100% హిట్ అయింది యూట్యూబ్ లా. ఏదైనా కూడా కావాలంటే ఓకేనా? థ్యాంక్ యూ చేసిన, థ్యాంక్ యూ. ఛానల్ పేరు రైడర్ నాని 04, రైడర్ నాని 04. ఓకేనా? ఛానల్ 04 ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కర్తాల్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్, బైక్ మెకానిక్ ఛానల్ దగ్గరికి వచ్చి కలిసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అన్న, వెళ్ళేసి వస్తా. ఓకేనా? బాయ్. ప్రాబ్లం ఉంటే తీసుకురా. ఓకేనా? కంపల్సరీ వస్తా. ఓకేనా? థ్యాంక్ యూ. సరే, బాయ్ అన్న. అన్న ఓకేనా? ఓకేనా? కంపల్సరీ చేస్తా, షూర్. ఓకేనా? ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ అన్న. బాయ్ అన్న. ఓకేనా? బాయ్.
సో గాయస్ ఇప్పుడే కర్తాల్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్ అని కలిసినాం. ఆ చైన్ టైట్ చేయించినాం. ఆ చైన్ ఊకనే లూజ్ అయిపోతుంది. టైట్ చేయించి అన్నాన్ని కలిసేసినాం. జర కలుదామని కలిసేసినాం అన్నాన్ని. ఇక మొత్తం చిల్ అయిపోయి ఇంటికైతే వెళ్తున్నాం. అన్నాన్ని కలిసేసి ఇంటికైతే వెళ్తాం. మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. ఎండ చంపుతుంది గాయస్ మొత్తం. ఇక అన్న చాలా మంచిగా మాట్లాడుతాను. యూట్యూబ్ గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మంచిగా. అన్నీ చెప్తుండు యూట్యూబ్లో ఇట్లా చేయాలి అట్లా చేయాలని అన్నీ చెప్పిండు. కాదే అన్న మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. అన్న మంచిగా క్లిక్ అవ్వాలని చెప్పేసి మంచి ఛానల్ గురించి మన గురించి మంచిగా చెప్తుండు. మన మెకానిక్ మన కర్తాల్ విలేజ్ మెకానిక్ ఛానల్ అన్న అయితే మంచిగా చేస్తాడు. యూట్యూబర్ ఉంది అన్న యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్ చూసేసి అన్న దగ్గరికి అయితే వచ్చినాను ఏంటి. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసుగా గైస్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కామెంట్ చేయండి గాయస్. కొంచెం సపోర్ట్ అయితే చేయండి గాయస్. 1Kకి దగ్గరలో ఉన్నాం. సపోర్ట్ చేసి అనుకో 1K రీచ్ అయిపోతాం జల్దీలా. ఓకేనా గాయస్? బాయ్. చలో మళ్ళా బాయ్. బంద్ చేయరా వీడియో. రే వీడియో బంద్ చేయి.